So let us continue with the last class. In the last class, we discussed about various classification of weldings. Especially, we started the resistance welding. In that, we discussed about the basic principle of resistance welding. What is the basic principle of resistance welding? Where H is equal to I square R into T, where I is the current flow through the cable, and the cable consisting of some electrical holder. The electrical holder will collect current from the cable, and it provides heat, and based on that the two metal pieces will be welded. That means it works based on the heat energy. H is equal to I square RT, where R is nothing but resistance for current path, and similarly the resistance are also known as R, also known as the contact resistance between the surface of the metal piece and electrode, or otherwise the surface resistances offered by the two workpieces. The T is the time for which welding is allowed. More time is taken, that means it becomes more stronger, but the problem is it consumes more energy, and also there is a distortion in the workpiece. అంటే ఎక్కువ టైం తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ వర్క్ పీస్ డిస్టార్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రెసిస్టెన్స్ వెల్డింగ్. We already started the spot welding, and this is the spot welding. That means all these spot welding or seam welding, butt welding, all are resistance weldingలోకి వస్తాయమ్మా. ఈ రెసిస్టెన్స్ వెల్డింగ్ ఏంటంటే హీట్ టు ప్రెజర్ అప్లై చేస్తాం. సో మెనీ టైమ్స్ చెప్పాను, వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నాం, స్క్వీజ్ చేస్తాం. తర్వాత స్క్వీజ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఫస్ట్ స్క్వీజ్ చేయడం అంటే ఒక పొజిషన్లో తీసుకొచ్చి రెండు పీసెస్ని మనం దగ్గరగా ఉంచుతాం అన్నమాట. దగ్గరగా ఉంచిన తర్వాత అంటే ఒక స్టాండ్ ఫిల్ పొజిషన్లో ఉంచుతాం. తర్వాత స్క్వీజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, సప్లై ఇస్తాం. సప్లై ఇచ్చిన తర్వాత ఆ సప్లైని కొంతసేపు హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేసిన తర్వాత ఫోర్జ్ చేస్తాం. ఫోర్జింగ్ అంటే ప్రెజర్ అప్లై చేస్తాం. తర్వాత ప్రెజర్ని రిమూవ్ చేస్తాం. ఇది జరిగే ప్రాసెస్ అంతా స్పీడ్ లిమిట్ చేస్తాం. బట్ మనకి ఏంటంటే అడ్వాంటేజ్ ఇక్కడ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్స్ యూజ్ చేస్తాం. కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తే మనకి ఫిల్లర్ మెటీరియల్ అనేది అవసరం ఉండదు, అండ్ ఆల్సో మనకి ప్రొడక్షన్ రేట్ కూడా ఎక్కువ పాసిబిలిటీ. అంటే ఎక్కువ మెటల్ షీట్స్ని ఎక్కువ మెటల్ షీట్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ పీసెస్ని మనం వెల్డింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో హై ప్రొడక్షన్ రేట్ పాసిబిలిటీ అవుతుంది, అండ్ అంత స్కిల్డ్ పర్సన్ అనేది నీడ్ కాదు. గుడ్ రిలయబిలిటీ ఉంటుంది, రిపీటబిలిటీ కూడా ఉంటుంది. బట్ కాస్ట్ వచ్చేది ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఓన్లీ ఇట్ ఈజ్ లిమిటెడ్ టు ల్యాబ్ జాయింట్స్ ఓన్లీ. అంటే ల్యాబ్ జాయింట్స్ అంటే ఇది ఇటువంటి జాయింట్స్కి మాత్రం ఈ పర్టికులర్ స్పాట్స్లో మాత్రం అవ్వాలంటే ఇది ఒక వర్క్ పీస్, ఇది ఒక వర్క్ పీస్ ఉంటే ల్యాబ్ జాయింట్స్ మాత్రం అవుతుంది. సో బట్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ దిస్ ఈజ్ 12.7 mm థిన్. ఈ థిక్నెస్ ఉన్న మెటీరియల్స్ మాత్రమే వెల్డ్ చేయగలను. అంతకంటే ఎక్కువ థిక్నెస్ ఉంటే మనం వెల్డింగ్ చేయలేము. అండ్ ద ఆపరేటింగ్ వోల్ట్ రేంజ్ ఈజ్ జనరల్లీ ఫ్రమ్ 12 to 12 volts ఆర్ బిలో 12 volts వరకు రేంజ్ ఉంటుంది. కరెంట్ మేబీ 1000 amps to 10,000 amps వరకు ఉంటుంది. వాటేజ్ వరకు 80 watts to 180 watts 160 watts ఆ రేంజ్లో ఉంటుంది వాటేజ్. దిస్ అబౌట్ స్పాట్ వెల్డింగ్. స్పాట్ వెల్డింగ్ డ్రాబ్యాక్స్ ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? సో డ్రాబ్యాక్స్ ఈస్ ఇట్ కెనాట్ బి వెల్డెడ్ ఫర్ హై థిక్నెస్ ఉన్న మెటీరియల్ని మనం వెల్డింగ్ చేయలేం. దిస్ ఆర్ అబౌట్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ ద బట్ వెల్డింగ్. ద బట్ వెల్డింగ్ దిస్ ఇస్ ద బట్ పాయింట్. బట్ జాయింట్ అంటే మనకి ఇది ఒక 2 pieces ఇలా ఒక పీస్ ఉంటుంది. ఈ పాయింట్, ఈ రెండు పొజిషన్ వర్క్ పీస్ 1 వర్క్ పీస్ 2, ఈ రెండు పాయింట్స్ని మనం ఈ మధ్యలో ఉన్న ఈ సెంటర్లో హైలైట్ చేసిన పోర్షన్ని మనం వెల్డ్ చేస్తే ఈ 1 2 వెల్డింగ్ అవుతాయి. ఎలా చేస్తాం? ఫస్ట్ హీట్ అప్లై చేయాలి. రెండింటి మధ్య హీట్ అప్లై చేస్తాం. ఎలక్ట్రోడ్ నుంచి సప్లై ఇచ్చి ఆ ఎలక్ట్రోడ్ నుంచి వచ్చిన హీట్ వల్ల ఆ ఎలక్ట్రోడ్ ఏదైతే మెటీరియల్తో మనం తయారు చేసామో ఆ ఎలక్ట్రోడ్ ఏదైతే మెటీరియల్తో తయారు చేసామో ఆ మెటీరియల్ ఏదైతే కోటింగ్ ఉంటుందో ఆ ఎలక్ట్రోడ్ కోటింగ్ అనేది ఒక మెటల్ కోటింగ్ కాబట్టి హీట్ చేయగానే ఆ మెటల్ అనేది మనకి లిక్విడ్ స్టేట్లోకి వచ్చి ఆ వచ్చిన లిక్విడ్ స్టేట్లో ఉన్న మోల్టన్ మెటల్ ఈ మధ్య గ్యాప్లో చేరి మనకి ఈ 2 పాయింట్ అనేది వెల్డింగ్ అవుతుంటుంది అనమాట. అలాగే మనకి ఒక బట్ జాయింట్ ఫామ్ అవుతుంది. అంటే రెండు కూడా ఇలా
జస్ట్ ఇది ఒక జాయింట్ రెండు కబుల్ అవుతాయి అన్నమాట. ఇట్స్ అబౌట్ మనకి ఈ కోటెడ్ ఎలక్ట్రోడ్స్ వల్ల యూజ్ ఏంటి? ఈ కోటెడ్ ఎలక్ట్రోడ్స్ మనకు వచ్చిన పర్పస్ ఏంటి? కోటెడ్ ఉండటం వల్ల ఏమిటంటే ఏదైతే ఇలాంటి హీట్ ప్రాసెస్ వస్తుందో ఆ టైంలో ఈ కోటింగ్ మెటీరియల్ కాస్త మనకి ఒక పౌడర్ లాగా ఈ గ్యాప్లో చేరిపోతుంది. ఇక్కడ ఈ సర్ఫేస్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడ వెల్డింగ్ చేస్తాం అనుకోండి, ఇక్కడెక్కడ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ పౌడర్ లాగా స్ప్రింకిల్ అవుతుంది అనమాట. ఇక్కడ పౌడర్ లాగా స్ప్రింకిల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రా అవుట్ సైడ్ నుంచి అట్మాస్ఫియర్ కండిషన్ నుంచి డస్ట్ కానీ అదర్ ఫైనైట్ పార్టికల్స్ ఏవైనా ఉన్నా కానీ శాండ్ కానీ సంథింగ్ ఏదైనా అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేసే నేచర్ని డిస్టర్బ్ చేసే పార్టికల్స్ ఏమన్నా డస్ట్ పార్టికల్స్ టిన్నీ పార్టికల్స్ ఏమన్నా సరే అవి వచ్చి ఈ జాయింట్లు వచ్చాయనుకోండి, గ్యాప్లో చేరాయనుకోండి, ఏమవుతుంది జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు, అంటే స్ట్రాంగ్గా ఉండదు, దాన్ని వీక్ అయిపోతుంది అనమాట. అలా జరగకుండా ఉండడం కోసం హీట్ అప్లై ఒక కోటెడ్ మెటీరియల్స్ యూజ్ చేయడం, అంటే కోటెడ్ ఎలక్ట్రోడ్స్ యూజ్ చేయడం వల్ల అది షీల్డింగ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఇజ్ ఇట్ ఓకే? నెక్స్ట్ హియర్ ది బట్ వెల్డింగ్. హియర్ first initially these are two joints. One we are applying supply AC supply to the one electrode and the second electrode. This is the clamp stationary one and this is the movable clamp. We are applying the force. చెప్పాను కదమ్మా, ఇనిషియల్గా హీట్ అప్లై చేస్తాం. ఈ క్లాంప్ మూవబుల్ క్లాంప్స్ ఈ స్టేషనరీ క్లాంప్ వదిలేండి, ఫస్ట్ అది వదిలేండి. మూవబుల్ క్లాంప్ ఉంటుంది, స్టేషనరీ అంటే ఒక మూవబుల్ ఒక స్టేషనరీ పార్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇనిషియల్గా ఇక్కడ నుంచి మనం సప్లై అప్లై చేయగానే ఇక్కడ హీట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ హీటు మనకి వెల్డింగ్ పార్ట్గా జాయింట్ అవుతుంది. జాయింట్ అవుతున్నప్పుడు మనం అక్కడ ప్రెజర్ అప్లై చేస్తే ఈ రెండు కూడా స్ట్రాంగ్గా వెల్డింగ్ అవుతాయి. ఇలా జరుగుతుంది. దీన్ని జనరల్గా ఇలాగ చూడండి, యూనిఫామ్గా లేకుండా కొంచెం ఇలా వచ్చింది షేప్, ఇక్కడ ఇలా బయటకు వచ్చినట్టు ఉంది కదా, ఉబ్బుతున్నట్టు అంట తెలుగులో. అలా వచ్చింది. దాన్ని ఏమంటారంటే వెల్డింగ్ నగ్గెట్ అంటారు. దాన్ని ఏమంటారు? వెల్డింగ్ నగ్గెట్. NUGGET వెల్డింగ్ నగ్గెట్ అంటారు. అలా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ స్పాట్ వెల్డింగ్ ఆల్రెడీ చూసినాయమ్మా మీరు. ఓకే, ఓకే, ఐ థింక్ ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ స్పాట్ వెల్డింగ్ ఉంటుంది. నౌ ఆల్రెడీ ఇన్ ద లాస్ట్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ ద సీమ్ వెల్డింగ్. సీమ్ వెల్డింగ్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ స్పాట్ వెల్డింగ్. బట్ ఇక్కడ ఎలక్ట్రోడ్స్ ఏమి ఇచ్చేస్తామంటే ఇక్కడ ఎలక్ట్రోడ్స్ ఏమి ఇచ్చేస్తామంటే మనం ఇక్కడ వీల్ టైప్ ఎలక్ట్రోడ్స్ అంటారు, లేదా రౌండ్ టైప్ ఎలక్ట్రోడ్స్ ఇచ్చేస్తాం అన్నమాట. సో మనకి ఈ టూ షీట్ మెటల్స్ ఇవి రెండు బ్రౌన్ కలర్స్ ఉన్నాయి, ఈ రెండు వెల్డింగ్ చేయడానికి ఈ ఎలక్ట్రోడ్స్ని యూజ్ చేసుకుంటాయి. సో ఇది ఇలా రోల్ అవుతూ ఉంటే ఈ పాయింట్ దగ్గర జాయింట్ అవుతుంది. అలా ఇక్కడికి వస్తే ఈ రోలర్ ఇక్కడ జాయింట్ అవుతుంది. అలా మనకి కంటిన్యూస్గా ఇలా రోల్ అవుతూ ఉంటే వర్క్ పీసెస్ మీద మనకి ఈ పాయింట్ అంతా కూడా అది రోల్ అయిన ఎవ్రీ ఏరియా కూడా బాటమ్ ఏరియా అంతా కూడా మనకి జాయింట్ అవుతుంది. అంటే ఎవ్రీ స్పాట్ దగ్గర రోల్ అవుతుంటే కంటిన్యూస్ స్పాట్ వెల్డింగ్నే మనం సీమ్ వెల్డింగ్ అంటారనమాట. అంటే నార్మల్గా ఎలక్ట్రోడ్స్కి మనకి 2 టైప్స్ ఉంటాయని చెప్పారు. జనరల్గా 3 టైప్స్ ఉంటాయి జనరల్గా. ఫస్ట్ ఏంటంటే టిప్ టైప్ అంటే ఇలా ఉంటుంది ఎలక్ట్రోడ్. ఇది నార్మల్గా మనం చూసిన స్పాట్ వెల్డింగ్లో చూసినటువంటి ఎలక్ట్రోడ్స్. ఇవి ఫ్లాట్ టైప్ ఎలక్ట్రోడ్స్. ఇవి ఏంటంటే రౌండ్ టైప్ ఎలక్ట్రోడ్స్. ఓకే, ఎలక్ట్రోడ్. సో సమ్ రొటేటింగ్ వీల్ ఎలక్ట్రోడ్స్ కానీ యూజ్ చేస్తాం. సో సిరీస్ ఆఫ్ స్పాట్స్ అంటే కొన్ని స్పాట్ వెల్డింగ్స్ని సిరీస్ కంటిన్యూస్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పాట్ వెల్డింగ్ అనుకున్నాం అనుకో, ఇది ఒక స్పాట్ వెల్డింగ్ ఈ పాయింట్. అలా ఇంకో పీస్ ఇక్కడ ఉందనుకోండి, ఇది ఒక స్పాట్ వెల్డింగ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాకుండా ఇక్కడ జాయిన్ చేసాం అనుకోండి కార్నర్లు. అలా కంటిన్యూస్గా స్పాట్స్ వస్తూ ఉంటే స్పాట్ వెల్డింగ్ చేస్తూ ఉంటే దాన్ని మనం సీమ్ వెల్డింగ్ అంటారనమాట. జనరల్గా ప్రెజర్ అప్లై చేయడానికి మనం ఎయిర్ టైట్ యూజ్ చేస్తాం. నార్మల్గా అంతకుముందు కేసులు గ్యాస్ టైట్ కానీ వాటర్ టైట్ కానీ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఎయిర్ టైట్ యూజ్ చేస్తాం. అప్లికేషన్స్ ఏంటి? ఆటోమొబైల్ మఫ్లర్స్, అదర్ షీట్ మెటల్ కంటైనర్స్, గ్యాసోలిన్ ట్యాంక్స్లో మనం యూజ్ చేస్తాం. దిస్ అబౌట్ సీమ్ వెల్డింగ్. దిస్ ఇస్ స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది లాస్ట్ క్లాస్. ఈ లాస్ట్ క్లాస్ చూస్తాం. దర్ ఇస్ అ రెసిస్టెన్స్ సీమ్ వెల్డింగ్ అంట, RSCW అంటే. ఓకే, దిస్ ఇస్ ద ప్రాక్టికల్ డయాగ్రామ్. నౌ ద కమింగ్ టు ది ప్రొజెక్షన్ వెల్డింగ్. ప్రొజెక్షన్ వెల్డింగ్ అంటే ఇది కూడా రెసిస్టెన్స్ వెల్డింగే. ఏ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ వెల్డింగ్? దట్ ఇస్ ద ప్లాస్టిక్ వెల్డింగ్. వై యూ నో ద ప్లాస్టిక్ వెల్డింగ్? బికాస్ వీఆర్ అప్లైంగ్ ది ప్రెజర్. దట్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ నాన్ ఫ్యూజన్ వెల్డింగ్ ఆల్సో. సో ఇందులో ఏంటంటే రెసిస్టెన్స్ వెల్డింగ్లో ఒక కొల్యూసెన్స్ అక్కర్ అనేది జరుగుతుందన్నమాట. ఎక్కువ ఒక పాయింట్ దగ్గర కానీ అంతకంటే ఎక్కువ పాయింట్ దగ్గర కానీ జరుగుతుంటుంది. ఈ కాంటాక్ట్ పాయింట్ దగ్గర ఏదైతే జరిగిందో దాన్ని కొల్యూసెన్స్ అన్నాం కదా, అది మనకి
ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రం మనకి జాయినింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇట్ మే కన్సిస్టింగ్ ఆఫ్ ప్రొజెక్షన్స్, ఎంబోస్మెంట్స్ ఆర్ ఎనీ లోకలైజ్ ఇంటరాక్షన్ ఆఫ్ ది పార్ట్స్. అంటే చూద్దాం ఏంటి వాట్ ఈస్ వాట్. సో ఇది కోలిజన్స్ అంటే ఈ షేప్ చూడండి ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు చూడండి ఇది ఉంది, ఇది 1 ఎలక్ట్రోడ్ ఉంది, ఇవి రెండు కూడా మెటల్స్. చూడండి ఇప్పుడు మెటల్స్ ఇది కిందది ఇలా ఉంది, పైది ఇలా వచ్చింది. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి దీన్ని కోలోసెన్స్ అంటారు, ఇది కోలోసెన్స్ అంటారు. ఓకే, అలాగా మనకి మధ్యలో వచ్చినప్పుడు ఇలా వచ్చింది కదా, దాన్ని వెల్డింగ్ నగ్గెట్ అంటారు. వెల్డింగ్ నగ్గెట్ అంటే మనం జాయింట్ అవుతున్నప్పుడు చూడండి లిక్విడ్ కొంచెం ఇలాగా స్పీడ్, లిక్విడ్ ఇలా ఉందనుకోండి, ఇలా ఈ రెండింటి మధ్య లిక్విడ్ ఎడితే కొంచెం మనం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కదా. లిక్విడ్ ఎలా వస్తుంది, ఎలక్ట్రోడ్ కరిగి ఆ ఎలక్ట్రోడ్ ఇంకా మెటల్ అనేది ఇందులో మధ్యలో డిపాజిట్ అవుతుంది కాబట్టి. సో ఆ లిక్విడ్ అనేది కరెక్ట్గా ఈ మిడిల్లో కాకుండా కొంచెం బయటకు వస్తుంది, దాన్ని వెల్డింగ్ నగ్గెట్ అంటారు అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ రెసిస్టెంట్ ప్రొజెక్షన్ వెల్డింగ్లో మనకి ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే కోలిజన్స్ ఫామ్ అవుతుందో అక్కడ మనం ప్రొజెక్షన్ చేస్తాం అన్నమాట. సో ఇది రెసిస్టెంట్ ప్రొజెక్షన్ వెల్డింగ్ స్టార్టింగ్ ఆపరేషను, తర్వాత కాంటాక్ట్ బిట్వీన్ ది పార్ట్స్ డిస్ట్రిబ్యూట్ ప్రొజెక్షన్స్. అండ్ వెన్ అ కరెంట్ ఈజ్ అప్లైడ్, ఇక్కడ కరెంట్ అప్లై చేస్తున్నప్పుడు వెల్డింగ్ నైట్ ఈజ్ సిమిలర్ టు ది స్పాట్ వెల్డింగ్. వెల్డింగ్ నైట్ అంతమంది స్పాట్ వెల్డింగ్లకే ఫామ్ అవుతుందని చెప్తున్నాను. దిస్ అబౌట్ నౌ. ఇంకేమైనా ఉద్దేశం చూద్దాం. ఆఫ్టర్ దట్ బి బ్యాక్. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ప్రొజెక్షన్ వెల్డింగ్ అంటే క్లారిటీగా, సో ప్రొజెక్షన్, సో వెల్డింగ్ ప్లేట్స్ ఎలా ఉంటాయి, సో వెల్డింగ్ ఫార్మేషన్, సో ప్రొజెక్షన్, సమ్ పార్ట్ ఆఫ్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం వెల్డింగ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఎ మాడిఫైడ్ ఆఫ్ ది స్పాట్ వెల్డింగ్. స్పాట్ వెల్డింగ్లో ఏం చేస్తాం, ఇలాగా ఉంటుంది, ల్యాబ్ జాయింట్ లాగా ఉంటుంది, బట్ పర్టికులర్ స్పాట్ దగ్గర చేస్తాం. ఇక్కడ ప్రొజెక్షన్ ద్వారా మనం వెల్డింగ్ చేస్తాం అనమాట. సో జనరల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెటీరియల్ ఉంది, ఇక్కడ ఒక మెటీరియల్ ఉంది, ఇది ఒక క్రాస్ సెక్షన్ ఉంది, ఇది ఒక క్రాస్ సెక్షన్తో ఉంది. సో డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఉన్న మెటీరియల్స్ని, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న మెటీరియల్స్ని వెల్డింగ్ చేయడానికి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో లెస్ టైం కన్జంప్షన్ తక్కువ ఉంటుంది అండ్ వెల్డింగ్ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి ఆ గ్యాప్ వస్తుంది కదా ఈ గ్రీన్ మధ్యలో, చూడండి అదే నార్మల్ జాయింట్ ల్యాబ్ జాయింట్ ఇక్కడ ఏం ఉండదు, మధ్యలో గ్యాప్ ఏం కనిపించింది. ఆ ప్రొజెక్షన్ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి క్లియర్ వెల్డింగ్ మనకి వెల్డింగ్ ప్రాసెస్కి కూడా క్లియర్గా ఉంటుంది అండ్ గుడ్ క్వాలిటీ ఉంటుంది. సో ఎలక్ట్రోడ్కి మాత్రం కొంచెం లాంగర్గా ఉంటుంది ఎలక్ట్రోడ్ మాత్రం. ఓకే, ఎందుకు ఫ్లాట్ టైప్, ఇక్కడ స్ట్రిప్ టైప్ ఎలా ఉంటుంది, రోలర్ అయితే ఎలా ఉంటుంది, ఫ్లాట్ టైప్ కాబట్టి ఇది ఎలా ఉంది కాబట్టి దీని అంతా ఇది ఈ రెండు ఎలక్ట్రోడ్స్ అనుకుంటే రెక్టాంగిల్ బాక్స్, ఇక్కడ వర్క్ పీస్ ఎలా ఉంటుంది అన్నమాట, ఇక్కడ ప్రొజెక్షన్ ఉంటుంది ఇలా. సో మనకి ఈ ఎలక్ట్రోడ్ సైజ్ చూస్తే మాత్రం ఎక్కువగా ఉంటుంది బికాజ్ ఆఫ్ ప్రొజెక్షన్ వెల్డింగ్. బట్ ద డిసడ్వాంటేజ్ ఈజ్ ఓన్లీ హ్యావింగ్ ప్రొజెక్షన్ మెటల్స్ మాత్రమే. ఏదైతే ప్రొజెక్షన్ మెటల్నో వాటికి మాత్రమే యూజ్ అవుతుంది అన్నమాట, కాస్ట్ కూడా ఎక్కువ. సో దిస్ ఇస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ప్రొజెక్షన్ వెల్డింగ్. సో జస్ట్ సీమ్ వెల్డింగ్ కూడా డ్రాబ్యాక్స్ చూడండి. సీమ్ వెల్డింగ్ డ్రాబ్యాక్స్ ఏంటి, కాస్ట్ ఎక్కువ, ఓన్లీ 3 mm థిక్నెస్. స్పాట్ వెల్డింగ్ అనుకో 12.57 mm, అదే సీమ్ వెల్డింగ్ అయితే 3 mm థిక్నెస్ వరకు మాత్రమే యూజ్ చేయగలం. దీన్నే కంటిన్యూస్ స్పాట్ వెల్డింగ్ అని కూడా అంటారు అన్నమాట, జాయింట్ వెల్డింగ్. బట్ వెల్డింగ్ చూడండి చూపాను కదా ఆల్రెడీ. సో ఫోర్సు, ఇట్ ఈస్ అ మూవబుల్ క్లాంప్ అండ్ స్టేషనరీ క్లాంప్, ఈ రెండింటి మధ్య సప్లై అప్లై చేస్తాం. ఈ రెండు హ్యాచ్డ్ ఏరియా ఉంటుంది, ఇంత ఎలక్ట్రోడ్స్, ఒకటే ఫిక్స్డ్ ఒకటే మూవబుల్ ఉంటుంది. ఫస్ట్ అప్లై చేయడానికి హీట్ వస్తుంది, హీట్ వచ్చిన తర్వాత రెండింటిని ఫోర్స్ అప్లై చేసి ప్రెజర్ అప్లై చేస్తాం. సో కంపల్సరీగా ప్రెజర్ కావాలి. ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే నార్మల్గా ఆటోమొబైల్ ట్యాంక్స్ ఇలాంటి వాటిలో అయితే మనం ఈ సీమ్ వెల్డింగ్ గట్రా యూజ్ చేస్తాం, గ్యాసోలిన్ ట్యాంక్స్లో గట్రా. బట్ ఈ బట్ వెల్డింగ్ ఏంటంటే మనకి పైప్స్లో, వైర్స్లో, మనకి వెల్డింగ్ పైప్స్లో కానీ వెల్డింగ్ చేయడానికి కానీ, వైర్స్ వెల్డ్ చేయడానికి, రాడ్స్ కానీ చేయడానికి యూజ్ చేస్తాం. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ఫైరింగ్, అంటే ఇప్పుడు రెండోసారి ప్రెజర్ అప్లై చేస్తాం కానీ ఈ మధ్య నుంచి మనకి ఎక్కువ ఫ్యూమ్స్ కానీ లైటింగ్ ఫ్యూమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఫైర్ హజార్డ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మెటల్ అనేది లాస్ట్ అవుతుంది డ్యూరింగ్ ది వెల్డింగ్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ జాయింట్ చేస్తున్నప్పుడు ఈ గ్రీన్ వల్ల ఈ మధ్య రెండు కంబైండ్ అవుతున్నప్పుడు మనకి ఆ రెండు కార్నర్ పాయింట్స్, ఇక్కడ కార్నర్ పాయింట్స్ ఇక్కడ స్ట్రెస్ అవుతున్నప్పుడు కొంచెం మెటల్ అనేది లూజ్ అవుతాం అన్నమాట. వీ నో ఆల్రెడీ దట్. ఎందుకంటే
ఈ ఫ్యూజన్ ప్రాసెస్లో పేరెంట్ మెటల్ని మనం మెల్ట్ చేస్తేనే మెల్ట్ అవుతుంది. సారీ, నాన్ ఫ్యూజన్ ప్రాసెస్లో మనకి పేరెంట్ మెటల్ మెల్ట్ చేస్తేనే మెల్ట్ అవుతుంది. బట్ మెటల్ లాస్ అయినా మేబీ స్ట్రాంగ్ అదర్ బిల్డింగ్స్. సో అడ్వాంటేజెస్ ఆల్రెడీ తెలిసిందే, స్ట్రెంథనింగ్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. దిస్ అబౌట్ బార్ బిల్డింగ్. నౌ కమింగ్ టు ద లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ యూనిట్, దట్ ఈజ్ arc welding. So this is the arc welding setup. Here it consisting of 2 points, 2 cables. One cable, this is the one cable, this is one cable. Sometimes it is called work lead, or otherwise వర్క్ లీడ్ కేబుల్ అని కూడా అంటాం. వర్క్ లీడ్ అంటే వర్క్ కేబుల్ అంటాం, లేదా వర్క్ లీడ్ అని కూడా అంటాం. అంటే వర్క్ పీస్ మనం ఏదైతే వెల్డ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వెల్డింగ్ పట్టుకోవడానికి మనకు ఒక హోల్డర్ ఉంటుంది, అది వర్క్ లీడ్. ఎలక్ట్రోడ్ లీడ్ అంటే మన సప్లై, మెయిన్ సప్లై ఎలక్ట్రోడ్ లీడ్. ఈ ఎలక్ట్రోడ్ లీడ్ అంటే ఎలక్ట్రోడ్ కేబుల్. అంటే ఇప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ జనరేట్ సంథింగ్ యూజ్ చేసి మనం ఆర్క్ వెల్డింగ్ మెషిన్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఎలక్ట్రికల్ లీడ్ ద్వారా కేబుల్ ద్వారా సప్లై చేస్తాం. ఇచ్చిన తర్వాత కేబుల్ ద్వారా ఎలక్ట్రికల్ హోల్డర్ ఉంటుంది. హోల్డర్కి మనకి పర్టికులర్ మెయిన్ ఎలక్ట్రోడ్ ఉంటుందన్నమాట. అంటే ఏ ప్రాసెస్లోనే వెల్డింగ్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా వెల్డింగ్కి మనకు కావాల్సిన ప్రాసెస్ ఏంటి, ఎలక్ట్రోడ్ కావాలి. అండ్ అదర్ పాయింట్కి ఏం కనెక్ట్ చేస్తుంది, వర్క్ పీస్ కనెక్ట్ చేస్తుంది. ఆ వర్క్ పీస్కి సప్లై అవ్వాలి కదా, దాన్ని వర్క్ లీడ్ ద్వారా ఇస్తాం, అంటే కేబుల్ ద్వారా ఇస్తాం. ఆ కేబుల్ దేనికి ఇస్తున్నాం, మనం వర్క్ పీస్కి ఇస్తున్నాం కాబట్టి దాన్ని వర్క్ లీడ్ లేదా వర్క్ కేబుల్ అంటాం అన్నమాట. సో ఇది ఇస్ ద ఏరియా. వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ ఆర్క్? ఎలక్ట్రికల్ ఆర్క్ అంటే ఏంటి? ఈ డిశ్చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ కరెంట్ ఎక్స్ గ్యాప్ ఇన్ సర్క్యూట్. ఏం లేదు, సింపుల్గా ఆల్రెడీ వీడియో తీస్తే జస్ట్ ఒకసారి బిచ్ అవుతుందంటే. సో ఈ రెండు ఉన్నాయనుకోండి, ఈ రెండు మధ్య ఒక ఎలక్ట్రికల్ కరెంట్ అనేది సప్లై చేస్తున్నప్పుడు, సో ఆ గ్యాప్ మధ్యలో డ్యూ టు ద అయనైజేషన్ ఆఫ్ ఎయిర్, సో ఇట్ ఫార్మ్స్ సమ్ ఆర్క్. సో ఈ రెండు గ్యాప్ మధ్య ఎప్పుడైతే అయనైజేషన్ జరుగుతుందో, ఆ అయనైజేషన్ జరుగుతూ మన ఎలక్ట్రికల్ కరెంట్ ఇచ్చినప్పుడు మనకి ఎలక్ట్రికల్ ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇదే పాయింట్ ఇక్కడ రిపీట్ చేస్తాను. టు ఇనిషియేట్ ది ఆర్క్ ఇన్ ది arc welding, electrode is brought into the contact with the work and then quickly separated. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం, ఈ ఆర్క్ ఫార్మ్ ఈ రెండు ఇలా ఉన్నాయన్న, ఈ గ్యాప్ మధ్యలో ఎలక్ట్రికల్ కరెంట్ ఇచ్చినప్పుడు డ్యూ టు ది అయనైజేషన్ ఆఫ్ ది గ్యాస్ ఎయిర్, దెన్ ఇట్ ప్రొడ్యూసెస్ ది ఆర్క్ అన్నాను. ఇప్పుడు ఏమంటున్నాను, ఫస్ట్ అది చేయడం కోసం ఫస్ట్ ఇనీషియల్గా ఇది ఒక ఎలక్ట్రోడ్ ఫస్ట్ ఇనీషియల్గా ఈ రెండు షార్ట్ చేసి జస్ట్ మళ్ళీ గ్యాప్ మెయింటైన్ చేస్తాం. సో ఎప్పుడైతే అలా చేసామో మనకి ఒక ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఆర్క్ వెల్డింగ్. ఇదంతా ఏంటి, నాన్ ప్రెజర్ వెల్డింగా, ప్రెజర్ వెల్డింగా? నాన్ ప్రెజర్ వెల్డింగ్. సో ప్రెజర్ అప్లై చేయం, దాన్ని ఏమంటారు, ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ అంటారు. ఇది క్లియర్. సో ఇన్ విచ్ ద కోలోసెన్స్ జస్ట్ లైక్ అ ప్రొజెక్షన్ వెల్డింగ్, దిస్ మెటల్ ఈజ్ అచీవ్డ్ బై హీట్ ఫ్రమ్ ఎన్ ఎలక్ట్రికల్ ఆర్క్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ అండ్ వర్క్. చెప్పాను కదా, వర్క్ పీస్కి ఇక్కడ ఈ వర్క్ పీస్, ఇది ఎలక్ట్రోడ్, ఇది వర్క్ పీస్ అంటే ఇది దీనికి మధ్య ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ ది ఆర్క్ ప్రొడ్యూసెస్ టెంపరేచర్ అరౌండ్, ఆర్క్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఎంత ఉంటుందంటే ఎనర్జీ టెంపరేచర్ 5500 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. సో దిస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ మెటల్. ఏదైనా ఇంత హార్డ్నెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ మెటల్ అయినా మెల్ట్ చేసే క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. సో బట్ ఇక్కడ మ్యాక్సిమమ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్లో మనం ఫిల్లర్ మెటీరియల్ని కూడా యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఫిల్లర్ మెటీరియల్ వల్ల యూజ్ అవుతుంది, ఫిల్లర్ మెటీరియల్ పర్పస్ ఏంటి, మనకి హీటింగ్ కూడా ఫాస్ట్గా, అంటే హీటింగ్ ప్రాసెస్ అనేది, అంటే త్వరగా మెల్టింగ్ టైం అనేది ఫాస్ట్గా జరుగుతుందంట. అంటే ఒక వెల్డింగ్ చేయాలనుకున్న ప్లేస్లో మనం ఏదైతే వెల్డింగ్ చేయాలనుకున్నామో ఆ వెల్డింగ్ చేయాలనుకున్న ప్లేస్ మెల్టింగ్ ఫాస్ట్గా జరిగి ఆ రెండు కూడా ప్రెజర్ అప్లై చేస్తున్నప్పుడు జాయినింగ్ జరుగుతాయి. ఇది నార్మల్గా చూస్తాం, బట్ ఇక్కడ మనం ప్రెజర్ అప్లై చేయాలి. సో హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటే మెల్టింగ్ రేట్ని పెంచడం కోసం మనం జనరల్గా ఎక్స్ట్రాగా ఫిల్లర్ మెటీరియల్ ఇచ్చేస్తాం. ఎలక్ట్రోడ్ ఇచ్చేస్తే మెల్ట్ అవుతుంది, దట్ ఈజ్ ఎఫిషియెంట్. బట్ ఫిల్లర్ మెటీరియల్ పర్పస్ ఏంటి, మెల్టింగ్ రేట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ఎలక్ట్రికల్ ఆర్క్ వెల్డింగ్, ఇన్ విచ్ ద పవర్ సప్లై యూజింగ్ ఫర్ ఎలక్ట్రికల్ ఆర్క్ వెల్డింగ్ మెషిన్ ద్వారా సప్లై ఇస్తాం, ఏసీ కానీ డీసీ కానీ ఇస్తాం. ఇప్పుడు నేను ఏమంటున్నాను, రెండు ఉంటాయన్నాను, ఒకటి ఏంటి ఎలక్ట్రోడ్, ఒకటి వర్క్ పీస్. సో ఒక ఎలక్ట్రోడ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీసీ సప్లై ఇచ్చాను అనుకోండి, ఆ సప్లై ఇవ్వడానికి ఒక కేబుల్ కావాలి, దాన్ని వెల్డింగ్ కేబుల్ లేదా
వెల్డింగ్ లీడ్ అంటాం, దానికి ఎలక్ట్రోడ్ ఇస్తాం, ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రోడ్ హోల్డర్ ఇస్తాం. తర్వాత ఇంకో టెర్మినల్ ఏముంటుంది కదా, రిటర్న్ లీడ్ కేబుల్ ఫర్ ఇది ఏసీ అనుకుని ఫేస్ న్యూట్రల్ ఉంది, ఫేస్ దీనికి ఎలక్ట్రోడ్కి ఇచ్చి ఉంటుంది, న్యూట్రల్ దానికి ఇస్తాం, వర్క్ పీస్ ఇస్తాం. అదర్వైజ్ డీసీ స్ట్రైట్ పోలారిటీ ఇచ్చాను, దిస్ ఇస్ పాజిటివ్, దిస్ ఇస్ నెగిటివ్, అదర్వైజ్ దిస్ ఇస్ పాజిటివ్, దిస్ ఇస్ రివర్స్ పోలారిటీ. అలా మనకి డీసీ సప్లై స్ట్రైట్ పోలారిటీ అయితే ఒకలాగా, నెగిటివ్ పోలారిటీ అయితే ఒకలాగా మనం టెర్మినల్స్ అనేవి కనెక్ట్ చేస్తాం. బట్ ఆల్ దీస్ మనకి ఏంటంటే ఒకటి వర్క్ పీస్ కనెక్ట్ చేస్తుంటుంది, ఒక టెర్మినల్, ఒక కేబుల్, ఇంకో టెర్మినల్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రికల్ కేబుల్ ద్వారా సప్లై ఇస్తాం. ఆ ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రోడ్ అలా డైరెక్ట్ కనెక్ట్ చేస్తామో ఇక్కడ బిట్ని ఇక్కడ ఎలక్ట్రోడ్ పౌడర్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఇనీషియల్గా ఇది టచ్ చేసి వదిలేస్తామో ఇక్కడ షార్ట్ ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది అంట. ఓకే, సో మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఈ వర్క్ పీస్ కాస్త ఏమవుతుంది, కొంచెం మెటల్ మెల్ట్ అవుతుంది అనమాట. సో మోల్టెన్ స్టేట్లోకి వస్తుందన్నమాట. సో దెన్ ఎలక్ట్రోడ్ అయినప్పుడు కూడా మనం ఏం చేస్తుంటే అలాంగ్ ఆ వెల్డింగ్ పూల్లోకి మూవ్ చేస్తూ ఉంటాం. అంటే ఇది ఉందా, ఇక్కడ ఉంది, ఇలా మూవ్ చేస్తాం. ఈ ఎలక్ట్రోడ్ని ఎలా మూవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. జస్ట్ క్లియర్ కట్గా ఒక చూడండి, ఇక్కడ వెల్డింగ్ మిషన్, ఎలక్ట్రోడ్ కేబుల్, ఎలక్ట్రోడ్ హోల్డర్, ఎలక్ట్రోడ్ కన్జ్యూమబుల్ ఆర్ నాన్ కన్జ్యూమబుల్. కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ ఇచ్చేస్తే నాన్ కన్జ్యూమబుల్ చూద్దాం. అసలు కన్జ్యూమబుల్ కానీ నాన్ కన్జ్యూమబుల్ పక్కన పెట్టండి. ఫస్ట్ అసలు ఎలక్ట్రోడ్ ఫంక్షన్ ఏంటి, ప్రైమరీ ఫంక్షన్ ఇక్కడ ఉన్న కరెంట్ని తీసుకుని కలెక్ట్ చేసి ఇక్కడికి ఇవ్వడానికి. అది ఎలక్ట్రోడ్ చేసే రూల్. అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ కానీ, అంటే ఇది పాజిటివ్ అనుకుని ఉంటుంది, ఇది నెగిటివ్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ, లేదా నెగిటివ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ కానీ, నెగిటివ్ నుంచి పాజిటివ్ కానీ ఆ కరెంట్ ఎలక్ట్రాన్ కంట్రోల్ చేయడానికి, అంటే పాజిటివ్ నుంచి ఫ్లో చేయడానికి ఇస్తాం, నాట్ కంట్రోల్, అలౌ చేయడానికి, పాజిటివ్ నుంచి నెగిటివ్, నెగిటివ్ నుంచి పాజిటివ్కి చేయడం కోసం ఎలక్ట్రోడ్ యూజ్ అవుతుంది. కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్స్ అంటే ఏం చేస్తాయి, అలా చేస్తూ కన్జ్యూమబుల్ నాన్ కన్జ్యూమబుల్ రెండు ఎలక్ట్రాన్ ఫ్లోని అలౌ చేసుకుంటూ పాజిటివ్ నుంచి నెగిటివ్ కానీ, నెగిటివ్ నుంచి పాజిటివ్కి అలౌ చేసుకుంటూ, ఇంకా వన్ మోర్ థింగ్ ఇంకేం చేస్తాయి ఇవి కన్జ్యూమబుల్ అయితే, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి. అంటే ఇది బ్రౌన్ కలర్ వర్క్ పీస్ ఉంది కదా, ఈ వర్క్ పీస్కి ఈ ఎలక్ట్రోడ్కి మధ్య గ్యాప్ అని చూసారు ఈ ఏరియా, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ ఎలక్ట్రోడే కరిగిపోయి ఆ మెటల్ ఇందులో డిపాజిట్ అయ్యి ఇక్కడ పర్టికులర్ పాయింట్ దగ్గర వెల్డింగ్ అవుతుంది. కన్జ్యూమబుల్. నాన్ కన్జ్యూమబుల్ అంటే అలా జరగదు అనమాట. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ట్రావెల్. ఈ ట్రావెల్ డైరెక్షన్ జరుగుతుంది. ఇది ఆర్క్ ఫామ్ అవుతుంది, వర్క్. ఇదంతా మోల్టెన్ మెటల్. ఎందుకు వెల్డింగ్ హీట్ అయిన తర్వాత మెటల్ కరుగుతుంది, అది మోల్టెన్ మెటల్. ఇది క్లాంప్ ఏంటంటే జస్ట్ వర్క్ పీస్ను హోల్డ్ చేయడానికి అనమాట. దీనికి ఒక కేబుల్ ఉంటుంది. ఇదేమో ఇనిషియల్గా సాలిడ్ ఉంటుంది, సాలిడిఫై ఉంటుంది. ఇనిషియల్గా సాలిడ్ ఫామ్లో ఉంటుంది కదా మెటల్ అనేది, సాలిడిఫైడ్ వెల్డ్ మెటల్ ఉంటుంది. తర్వాత లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈజ్ ద సీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, SMW. నెక్స్ట్ వన్ ఇది సీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. అంటే చెప్పాను చూసారా, ఇప్పుడు సప్లై ఉంది, ఈ సప్లైకి ఎలక్ట్రోడ్ హోల్డర్, కేబుల్, ఎలక్ట్రోడ్ హోల్డర్, తర్వాత ఎలక్ట్రోడ్ ఇస్తాం. ఈ బ్లూ కలర్ ఉంది చూసారా, దాన్ని కోటింగ్ అంట. ఈ కోటింగ్ ఏం చేస్తుందో చెప్పండి. ఎప్పుడైతే మనం సప్లై ఇస్తామో, ఇప్పుడు SMW అంటే ఫుల్ ఫామ్ అడుగుతాడమ్మా ఒకసారి మీకు ఆన్లైన్లో, అది కూడా చూసుకోండి. షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. ఈ షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అంటే ఏంటంటే, ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఇది ఎలక్ట్రోడ్ ఈ ఫ్యాషన్లో ఉంటుంది చెప్పాను కదా, ఇది ఒకటి. సో ఈ సమ్టైమ్స్ మనం ఎక్కువ థిక్నెస్ ఉన్న మెటీరియల్స్ని హీట్ చేస్తున్న ప్రాసెస్లో మనకి ఏమవుతుందంటే కూలింగ్ అనేది కూడా అవసరం అవుతుందన్నమాట. అప్పుడు కూలింగ్ అవసరమైనప్పుడు వాటర్ కూల్డ్ ఎలక్ట్రోడ్స్ కూడా ఇచ్చేస్తాం. అంటే ఇంటేక్ వాటర్ ఇలా తీసుకుని హీట్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది, అంటే ఇంటేక్ ఇలా వాటర్ తీసుకుంటాం. ఇదంతా ఎలక్ట్రోడ్. తర్వాత ఇక్కడ వర్క్ పీస్కి పెట్టుకుంటాం, ఇక్కడ జాయింట్ చేస్తాం. ఇది వన్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ ఫర్ హయ్యర్ థిక్నెస్ ఉన్న మెటల్స్ని, ఎక్కువ కరెంట్ని హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు మేబీ ఎలక్ట్రోడ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ కూల్డ్ ఎలక్ట్రోడ్స్ కానీ యూజ్ చేస్తుంటాయి. ఆల్సో అవాయిడ్ ది షాక్ ఫ్రమ్ ది వర్క్ పీస్ కూడా షాక్ కొట్టకుండా, ఆ వర్క్ పీస్ పట్టుకున్న పర్సన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా వాటర్ కూల్డ్ ఎలక్ట్రోడ్స్ యూజ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ నేననేది ఏంటంటే కోటెడ్ ఎలక్ట్రోడ్స్ కూడా ఉంటాయి. కోటెడ్ ఎలక్ట్రోడ్స్ అంటే చెప్పాను కదా, మనకి ఆ కోటింగ్ అనేది బ్లూ కలర్లో ఉన్నది కోటింగ్ అనమాట. CO3 కానీ, టీ కానీ, కేలి, పొటాషియం కానీ మనకి ఏదైనా ఒక కోటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఫెర్రస్ ఆక్సైడ్ కానీ మనం యూజ్ చేస్తాం. ఈ కోటింగ్ వల్ల యూజ్ ఏంటంటే మనం నార్మల్ ఎలక్ట్రోడ్ ఇంకో ఎలా వెళ్ళి కరెంట్ ఇలా వచ్చి ఈ వర్క్ పీస్కి దీనికి మధ్య జస్ట్ ఇనిషియల్గా షార్ట్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చామనుకోండి, ఒక ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇలా ఆర్క్ ఫామ్ అయింది, మనకి ఒక ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. అది ఓకే, క్లియర్ అక్కడ వరకు. తర్వాత ఈ కోటెడ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే
ఈ సప్లై ఇచ్చినంత వరకు మనకి ఎలక్ట్రోడ్ నుంచి వెళ్తుంది కాబట్టి ఈ టైంలో ఈ మెటల్ అనేది ఏదైతే కోటెడ్ మెటీరియల్ ఉందో ఈ బ్లూ కలర్ది అది కూడా హీట్ ఎక్కిపోతుంది. హీట్ ఎక్కిపోయి పౌడర్లో వెళ్ళిపోతుంది. ఈ పౌడర్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆర్క్ ఫామ్ అయిన తర్వాత ఒక షీల్డింగ్ లాగా తయారవుతుంది అనమాట. సో ఇది ఆల్రెడీ వర్క్ పీస్. ఇది ఈ పాయింట్ దగ్గర పాయింట్ వెల్డింగ్ చేస్తాం కూడా సాలిడిఫైడ్ వెల్డ్ అంటాం. వెల్డింగ్ అయింది తర్వాత ఒక స్లాగ్ లేయర్, అంటే అదర్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే అవి ఒకవేళ స్లాగ్ లేయర్ అంటాం అనమాట. పైన ఏర్పడేవన్నీ కూడా అవి దాన్ని చిప్పింగ్ హ్యామర్ ద్వారా రిమూవ్ చేస్తాం. అంటే షీల్డింగ్ అంటే ఎలక్ట్రోడ్లో హీట్ చేసిన తర్వాత వచ్చిన కోటింగే ఆ కోటింగే పౌడర్లో రాలిపోయి మనకు ఒక షీల్డింగ్ కవర్ లాగా యాక్ట్ చేస్తే ఈ బయట నుంచి అట్మాస్ఫియర్ కంటే డస్ట్ పార్టికల్స్ రాకుండా చూసుకుంటుంది అన్నమాట. ఐ థింక్ ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆర్క్ వెల్డింగ్లోనే ఫస్ట్ metal arc welding. So now atomic hydrogen welding is an arc welding process that uses an arc between the two metal tungsten electrodes in a shielding atmosphere of hydrogen. అంటే ఏమీ లేదు, అన్నిట్లో కూడా ఆర్క్ ఫామ్ అవ్వాలంటే రెండు ఎలక్ట్రోడ్స్ రెండు ఉండాలి. జనరల్గా ఏంటి నార్మల్గా అయితే ఒక వర్క్ పీసు ఒక ఎలక్ట్రోడు ఒక వర్క్ పీసు. ఇక్కడ ఏంటంటే అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్ రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య ఆర్క్ ఫామ్ చేస్తాం. ఎక్కడ ఇన్ ది అట్మాస్ఫియరిక్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ అంటే ఇదంతా ఒక ఎలక్ట్రోడ్ ఇది ఒక ఎలక్ట్రోడ్, ఈ రెండిట్ల మధ్య ఒక ఆర్క్ ఫామ్ అవుతుంది. ఏ ఎన్వైర్న్మెంట్లో ఫామ్ అవుతుంది, చుట్టూరు ఏముంటుంది, అట్మాస్ఫియరిక్ హైడ్రోజన్ ఉంటుందన్నమాట. ఇది జరిగేది. సో ది ఎలక్ట్రికల్ ఆర్క్ ఎఫెక్టివ్లీ బ్రేక్స్ అప్ ది హైడ్రోజన్ మాలిక్యూల్స్. సో ఏదైతే హైడ్రోజన్ అట్మాస్ఫియర్ కండిషన్లో ఉంది ఆ కండిషన్స్లో రెండు ఎలక్ట్రోడ్స్ తీసుకున్న ఆర్క్ ఫామ్ అవుతుంది. ఆ వచ్చిన ఆర్క్ అనేది ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ని డిస్టర్బ్ చేస్తాయి. తర్వాత మనకి వాటి లేటర్ తర్వాత రికంబన్ అయిపోతాయి. రికంబన్ అయిపోయిన తర్వాత కమ్స్ హీట్ని ఒకదానికొకటి మరి మనకి ఏమంటారు కొలిజన్స్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకి హీట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఎప్పుడు టెంపరేచరు అరౌండ్ అంతకుముందు అయితే 5500 డిగ్రీస్ అనుకున్నాం కదా, ఇక్కడ అరౌండ్ 3400 డిగ్రీస్ నుండి 4000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రీచ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ లెట్ us assume that దీస్ ఆర్ ది 2 టంగ్స్టన్ ఎలక్ట్రోడ్స్. ఇక్కడ ఎన్ని తీసుకుంటాం అని అడుగుతాడు. ఎలక్ట్రోడ్స్ 2 ఏంటి ఏ మెటీరియల్ అంటే టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ అంటాం, అది ఒకటి. సో ఇలాగ తీసుకున్న తర్వాత ఇది ఒక పాజిటివ్, ఎందుకంటే H2O2 కూడా హైడ్రోజన్ H2, ఇది O2. ఈ ప్రెజర్ గేజ్ వాళ్ళు జస్ట్ అట్మాస్ఫియరిక్ గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది దాన్ని ప్రెజర్ చెక్ చేయడానికి. అంటే మనం ఒక ఆర్క్ని టంగ్స్టన్ ఎలక్ట్రోడ్స్ మధ్య ఫామ్ చేసి in the environmental condition, ఏ ఎన్వైర్మెంటల్ కండిషన్లో హైడ్రోజన్ గ్యాస్ ఉన్న ఎన్వైర్మెంటల్ కండిషన్స్ అంటే చుట్టూరు హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఈ మధ్యలో రెండు ఎలక్ట్రోడ్స్కి ఒక ఆర్క్ ఫామ్ చేసి ఈ సర్కంఫరెన్సెస్లో మాత్రమే జరిగేలాగా చూసుకుంటాం అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? అది నార్మల్గా పవర్ సోర్స్ అనేది ఆర్క్ వెల్డింగ్ DC కానీ AC కానీ యూజ్ చేస్తాం. జనరల్గా AC మిషన్ అనేది ఎప్పుడు కూడా లెస్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ది DC మిషన్, బట్ జనరల్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఫెర్రస్ మెటల్స్. బట్ DC equipment can be used in all the metals and is generally not noted for better arc control. జనరల్గా AC కానీ DC కానీ రెండు యూజ్ చేసుకోవచ్చు. ఫెర్రస్ మెటల్కి మాత్రమే AC జనరల్గా రెస్ట్రిక్టెడ్, బట్ నాన్ ఫెర్రస్ మెటల్ నాట్ సూటబుల్ డ్యూ టు ఎక్స్పెన్సివ్ ఆఫ్ ది కాస్ట్. అండ్ DC equipment అనేది ఫెర్రస్ నాన్ ఫెర్రస్ ఆల్ మెటల్స్కి ఫెర్రస్ అవ్వచ్చు, నాన్ ఫెర్రస్ అవ్వచ్చు. అంటే బ్రాసు, సిల్వరు ఏ మెటల్ అయినా అవ్వచ్చు, వాటికి సూటబుల్ అనమాట. ఈ ఆర్క్ని కూడా ఈజీగా DC నుంచి మనం కంట్రోల్ చేయగలం. AC మిషన్ అనుకో లెస్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే DC మిషన్ అనుకోండి ఫస్ట్ AC సప్లైని ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి డస్ట్ అప్ డౌన్ చేసి మళ్ళీ రెక్టిఫైర్కి ఇవ్వాలి. ఇక్కడ రెక్టిఫైర్ అనేది అవసరం ఉండదు AC వెల్డింగ్. ఓకే, నౌ ద పొలారిటీ ఇన్ ద DC వెల్డింగ్. పొలారిటీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ దిస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. పొలారిటీ అనేది DC వెల్డింగ్ అంటే జనరల్గా AC పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. సిమిలర్గా పొలారిటీ ఇక్కడ DC పాజిటివ్ ఆర్ నెగిటివ్ పాజిబుల్. దాన్ని ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, నెగిటివ్ పాజిటివ్ ఫ్లో అవుతుంది. సో దాని కంట్రోల్ ది పొలారిటీ కెన్ మనం ఎప్పుడైతే పొలారిటీని కంట్రోల్ చేస్తామో ఆ వెల్డింగ్ చేయాలనుకున్న పాయింట్ దగ్గర హీట్ కూడా కంట్రోల్ అనేది జరుగుతుంది అనమాట. సో వెన్ ఎలక్ట్రోడ్ ఈజ్ పాజిటివ్ ఇట్ విల్ బి స్లైట్లీ హాటర్ దెన్ ది బేస్ మెటల్. ఎలక్ట్రోడ్ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ని ఎలక్ట్రోడ్కి ఇచ్చాం అనుకోండి,
నెగిటివ్ బేస్కి ఇచ్చామనుకోండి అంటే ఎలక్ట్రోడ్ మోర్ పాజిటివ్ ఉంటుంది. వెన్ ద బేస్ మెటల్ అనేది పాజిటివ్ ఇచ్చామనుకోండి ద బేస్ మెటల్ విల్ బి హాటర్. అంటే దేనికైతే పాజిటివ్ ఇస్తున్నామో అది ఎక్కువ హీట్ ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాలో, మిగతా ఏరియాలో తక్కువ ఉంటుంది అనమాట. నౌ ద షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ SMAW. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఏంటి, relatively simplicity, portability of the equipment and low cost, adaptable to confined spaces and remote locations. ఎటువంటి లొకేషన్స్ కన్నా సూటబుల్ అవుతుంది. పొజిషన్ వెల్డింగ్ కూడా సూటబుల్ అవుతుంది. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటి, ఫ్రీక్వెంట్ స్టార్ట్ టు బి చేంజ్ ఎలక్ట్రోడ్. సడన్గా మనం షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్లో మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ స్టాప్ చేయడం వల్ల కూడా ఎవ్రీ టైం ఎలక్ట్రాన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కువ మెటల్ వేస్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ లిమిటర్స్ ఆర్ లోయర్ దెన్ ఫర్ కంటిన్యూస్ ఆర్. సో I will continue remaining in the next class. Thank you. I think this is the end of the second unit. We will continue the next class in the fresh unit, that is the third unit. Thank you one and all.